దిల్కుష్ మామ మంచి హెయిర్ స్టైలిస్టు. ఇల్లందులో దరిదాపు అందరికీ తెలుసు. ఈ పేదోళ్ళ కాడైతే డబ్బులు అవి ఏమి ఆశించకుండా ఒక ప్రజాసేవలాగా చేస్తూ ఉంటాడు. నాకు మంచి ఆప్తుడు మామ. మామ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు పరిచయమే. ఫ్యామిలీ ఫ్రెండ్ మామ. మామ అసలు పేరు గడ్డం కృష్ణ. గడ్డం కృష్ణ అంటే ఎవరికి తెలియదు. దిల్కుష్ అంటే మాత్రం అందరికీ తెలుసు. మామ మల్టీ టాలెంట్. వినాయకుడి విగ్రహాలు ఇట్లాంటివి కూడా తయారు చేస్తాడు. కటింగ్లో కూడా వెరైటీ కొత్త కొత్త పోగడలు పట్టుకొస్తాడు. కానీ ఎప్పుడు ఇంత సింపుల్గా పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే హరే బబ్బా సిరిసిల్ల గిత్తాల చిన్నమట్ట పల్లె నద్దునూరు మద్దునూరు పాండితపురము పగిడి పల్లె సాదిల్లవరేడు. ఒక పల్లె వెంట 10 పల్లెలు కలిసి పల్లెలు రగిలి జిల్లాలు మండెను. పల్లెల్లోనా జిల్లాల్లోనా రాయల నాటి రాలసీమను ఏరివేయగా తునచివేయగా ఎదును నిలిచిపోరాడి గెలవగా జగిత్యాల జై గంటలు మోగే నుద్దునూరు జనమెత్తిరి పిడికిలి గరాన దోపిడి సహించబోమని సమైక్య విప్లవ శంఖముద్రి చల్. పల్లెలెట్లా కదులుతున్నాయంటే హరిబబ్బా సిరిసిల్ల జగిత్యాల చిన్నమట్ట పల్లె నద్దునూరు మద్దునూరు పాండితపురము పగిడి పల్లె సాదిల్లవరేడు. ఈ పాట ఎందుకు పాడాలనిపించింది మామ? నిన్ను చూడంగానే నువ్వు పేద ప్రజల కోసం నువ్వు అహర్నిశలు షూటింగ్ చేస్తావు కాబట్టి నువ్వు ఎవరికి అన్యాయం చేయకుండా మంచిగా అందరికీ న్యాయం జరగాలనే ఒక రైతుల కాడికి కూడా నువ్వు పోతావు కాబట్టి నాకు ఈ పాట పాడాలనిపించింది అల్లుడా. ఓకే మామ.